This garden is maintained by City Division PWD. ఎనీ కేసెస్ మనం ఎక్కడున్నాము చూసే చెప్తారు ఖచ్చితంగా. కోల్కతా విక్టోరియా మెమోరియల్ అక్కడికి వచ్చాం. నిన్న భువనేశ్వర్ నుంచి 440 కిలోమీటర్స్ డ్రైవ్ చేసుకుంటూ వచ్చాము. సో క్వీన్ విక్టోరియా మెమోరియల్ లోకి వచ్చాము. ఎంట్రన్స్ ఫీజ్ 30 రూపీస్. ఇక్కడ అంతా బాగుంది కానీ పార్కింగ్ మాత్రం లేదు. ఇది కంప్లీట్గా మార్బుల్ స్ట్రక్చర్. క్వీన్ విక్టోరియా చనిపోయినప్పుడు ఆమె జ్ఞాపకార్థం కట్టింది. 1906లో స్టార్ట్ చేస్తే 1921 పట్టింది అది కంప్లీట్ అవ్వడానికి. చూద్దాం దీంట్లో ఏమేమి ఉన్నాయో. సో నైస్. పార్కులు ఉన్నాయి దీని లోపల. సో ఇక్కడ ఈవినింగ్ లైటింగ్ షో కూడా జరుగుతుందట. సో అప్పుడు బ్రిటిష్ ఎరాలో మన ఇండియా ఎలా ఉండేదనేది దీంట్లో చెప్తారట. ఆ లైటింగ్ షోలో చూపిస్తారు అంటున్నారు. మంచిగా గార్డెన్ మెయింటైన్ చేస్తున్నారు. కోల్కతా ట్రాఫిక్ బాగుంది. చిన్న రోడ్లు, ట్రాఫిక్ బాగుంది, ఎక్కువ సిగ్నల్స్. Garden is maintaining well. మనం CCTV సర్వైలెన్స్లో ఉంటాము. సో వాళ్ళు చెప్పాలి కాబట్టి ఒక మాట చెప్తున్నారు. సో ఇటుపక్క అటుపక్క చిన్న వాటర్ పాండ్ అనాలా దీన్ని. పాండ్ అనొచ్చు. ఓకే. ఏం రాయలేదు ఎవరో చెప్పడానికి. చూస్తుంటే క్వీన్ విక్టోరియాలానే ఉంది. ఇక్కడి నుంచి పైకి ఎక్కడ తాడులు కట్టారు. పాండ్ బాగుంది. థింక్ కంప్లీట్ పిక్చర్ ఇక్కడి నుంచి మనకు కనబడచ్చు. సో ఇక్కడ మన లగేజ్ చెక్ చేసి లోపల పంపిస్తారు. INA సోల్జర్స్ యొక్క గాగుల్స్ ఇక్కడ రాస్తున్నారు చూడండి. ఆజాద్ హింద్ ఫౌజ్లో పనిచేసిన ఒక సోల్జర్ తాలూకు అద్దాలు.
సుభాష్ బోస్ నుంచి ఒక యంగ్ సోల్జర్ తీసుకుంటున్న ప్రైజ్. हमारा प्यारे सुभाष चंद्र बोस. సో మనం సెల్ఫీ స్టిక్ తీయకూడదని చెప్తున్నారు. సరే, రూల్స్. ఓకే, ఈ విధంగా నేను మీకు కనబడుతున్నాను. సో ఇది ప్యాలెస్ బ్యాక్ సైడ్ మిర్రర్లో ఇది ఎంట్రన్స్లోనే సుభాష్ చంద్రబోస్ ఇమేజెస్ ఉన్నాయి మంచిగా. ఇర్రిప్రెసిబుల్ సుభాష్. సో ఎందుకు కాంగ్రెస్ నుంచి ఆయన రిజైన్ ఇచ్చారు అనే దానికి రీజన్, సో ఆయన ప్రెసిడెంట్గా ఎలక్ట్ అయినప్పటికీ కొంతమందికి ఆయన విధానాల పట్ల అప్పట్లో స్వరాజ్య సాధన కోసం నచ్చక ఉండటం వల్ల ఆయన రిజిగ్నేషన్ ఇచ్చారు. దాని డ్రాఫ్ట్ 1938లో నేతాజీ కాంగ్రెస్కి ప్రెసిడెంట్గా ఎలక్ట్ అయ్యారు. సో ఆ తర్వాత రకరకాల కారణాల వల్ల ఆయన దానికి రిజైన్ చేయాల్సి వచ్చింది. సో ఇది కాంగ్రెస్ ప్రెసిడెంట్గా ఎలక్ట్ అయ్యే ముందు ర్యాలీ, బుల్లక్ కార్ట్స్తో ర్యాలీ. सुभाष बोस को अनेक थारी. रोड ढूंढे टाटी डो अगल चलो रे. మన వాళ్ళు ప్రొబేషన్ కావాలి కావాలి అంటుంటారు. ఇండియన్ సివిల్ సర్వీసెస్లో సెలెక్ట్ అయ్యి 1920లో. సో నాకు ప్రొబేషన్ వద్దు, ఎందుకంటే నా ప్రొబేషన్ డిక్లేర్ అయితే ఐ మైట్ సర్వ్ టు బ్రిటిష్ రూల్ అని చెప్పి ప్రొబేషన్ డిక్లేర్ చేయొద్దని చెప్పి రిజిగ్నేషన్ ఇచ్చింది. చలో రే, నువ్వు బెంగళూరు వేసినది. ఓకే, సో ఇక్కడికి వచ్చేటప్పటికి ఏదో మారిపోయినాయి. (1857) సిపాయిలు తిరుగుబాటప్పుడు యూజ్ చేసిన వెపన్ ఇది. హరిద్వార్, ఉత్తరాఖండ్లో తాజ్మహల్. ఆల్టిట్యూడ్ని ఫైండ్ చేసే మీటర్ ఇది. సో ఎవరెస్ట్ లాస్ట్ టైం యూజ్ చేసింది ఎవరెస్ట్ అనుకోవడానికి చేసిందంటే. మొహరం ఉత్సవాలు. ఇది మన విక్టోరియా మెమోరియల్. మనం ఇంకా ఈ ఫస్ట్ ఫేజ్లో ఉన్నాం. లోపల డోమ్లోకి వెళ్ళాలి, మళ్ళీ వెనకాలకి వెళ్ళాలి.
పెద్ద ఆయిల్ పెయింటింగ్ క్యాన్వాస్ అంటే ఇది. సో జైపూర్ రాజు వేల్స్ కింగ్ ఊరేగింపుగా వెళ్తున్న దృశ్యం. ఈస్ట్ ఇండియా కంపెనీ వారి వ్యాపార నౌకల నమూనాతో చేసిన పియానో. వీను విక్టోరియా వాళ్ళ అల్లుడు వాడేవాడంట. 1903లో ఢిల్లీ దర్బార్ నిర్వహిస్తున్న దృశ్యం. లార్డ్ కర్జన్ అండ్ వాళ్ళ వైఫ్ ఝాన్సీ రెజిమెంట్తో ఏర్పాటు చేసి ఆ ప్రాసెస్లో వందనాన్ని తీసుకుంటారు నేతాజీ. సో ఇట్లా ఫస్ట్ ఫ్లోర్కి దారి ఉన్నట్టుంది, బట్ నో ఎంట్రీ ఫర్ అస్. చలో ఢిల్లీ స్లోగన్. విజనరీమెన్ ఐఎన్ఎస్ సోల్జర్స్ యూజ్ చేసిన వెపన్స్, చెక్ బుక్, ఎక్సెట్రా. Bose last order of the day. It is with a very heavy heart that I am leaving Burma అని చెప్పి స్టార్ట్ చేసి ఎంతో విరోచితంగా పోరాడారు మీరు. ఓడిపోయాను అనుకోకండి, ఇది మొదటి యుద్ధం మాత్రమే, ఇంకా చాలా చాలా చేయాల్సి ఉందని చెప్పి వాళ్ళు ఉత్సాహం నింపుతున్న లెటర్ ఇది. సో పైకి వచ్చాము. బిర్సా ముండా 1895లో రాంచీలో బ్రిటిషర్స్ యొక్క అరాచకాలపై తిరుగుబాటు చేసిన కుర్రవాడు, రెవల్యూషన్కి ఇన్స్పిరేషన్ ఇచ్చిన వ్యక్తి. ఓల్డ్ వార్ నుంచి, వార్ ఆఫ్ ఇండిపెండెన్స్ నుంచి 1947 ఇండిపెండెన్స్ వరకు జరిగిన స్టోరీస్ ఇక్కడ చెప్తుంటారు. ఇండియన్ వార్ ఆఫ్ ఇండిపెండెన్స్ చాలామంది ఒప్పుకోకపోవచ్చు, కానీ ఇట్స్ వార్ ఆఫ్ ఇండిపెండెన్స్, ఫస్ట్ వార్ ఆఫ్ ఇండిపెండెన్స్. ఆ రోజుల్లో వీళ్ళ సెల్ఫ్లెస్ యాక్ట్స్ వల్ల మనం ఈరోజు ప్రశాంతంగా ఒకరినొకరు తిట్టుకుంటున్నాం, ఇంకో క్యాస్ట్ మీద ఇంకొక క్యాస్ట్ పడి కొట్టుకుంటున్నాం. సో థ్యాంక్స్ టు దట్ సెల్ఫ్లెస్ యాక్ట్. కాబట్టి ఈరోజు ఏ చీకు చింత లేకుండా ఎలా పడితే అలా కొట్టుకొని, ఎలా పడితే అలా తిరుగుతుంటాం. వందే మాతరం. তারা সমবেত প্রচেষ্টায় সংগঠিতভাবে দেশকে স্বাধীন করার একমুখী লক্ষ্যে বিংশ শতাব্দীর অরবিন্দ ঘোষ ఇదంతా పుస్తకాలు చదువుకుంటారు ఏదో ఉంటాయి, కానీ అలా విక్టోరియా మెమోరియల్లోకి వెళ్ళి చూసుకొని బయటకు వచ్చి పక్కన ఇలా నీళ్ళుంటే బెంచ్ మీద కూర్చున్నాను. సో టైం 12 అవుతుంది. ఏదైనా తినేసి బయటకు వెళ్ళి
నెక్స్ట్ ఎక్కడికి వెళ్దాం? విల్ ప్లాన్.